మత్తయి సువార్త 19:14. యేసు ప్రభువు వారు పరిచయం చేస్తున్న సందర్భంలో ఈ మత్తయి సువార్త 19:14 దగ్గరికి వచ్చినానికి ఏం రాయబడతా ఉందంటే, ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారి నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిని వారితో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను మొట్టమొదటిగా చిన్న పిల్లలతో పోల్చుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి వారిని పరలోక రాజ్యం అంటే జీసస్ లవ్స్ టు మోర్ చిల్డ్రన్స్ అన్నమాట. ఎక్కువ పిల్లలు ప్రేమించేవాడు ఆయన. అక్కడ తన శిష్యులు పిల్లలు వస్తుంటే ఏం చేశారమ్మా, ఆటంకపరుస్తున్నారు అనమాట. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మన పరిచయం ఎప్పుడో పిల్లల్ని ఇసుకోవడం కానీ పిల్లలకి ఇబ్బంది కలిగించడం కానీ ఇష్టపడ్డాను. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారే ఆ మినిస్ట్రీని మనకు పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ. ఆ పిల్లలకున్న పరిచర్య వారిని నేర్పించాలని ఆశపడ్డాడు ఆయన. సో చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఈజ్ ద కౌంటర్ అండ్ కల్చర్ అనమాట. అంటే మనం చూస్తున్నాం యేసు ప్రభువు సేవ చేసిన దినాల్లో మత్తయి సువార్త 4 ఎలా చేశారు ఆయన. హౌ డస్ ఈ డూ అని అంటే మనం చూస్తాం మత్తయి సువార్త 4:23-24 రాయబడుతుంది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయలో సంచరించింది. దేవుని స్తోత్రం. తర్వాత మన 24 చూస్తే ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించింది. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయుగల వారిని స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హౌ డస్ ద జీసస్ డూ హిస్ మినిస్ట్రీ అని అంటే ఏ విధంగా యేసు ప్రభువు తన పరిచయం చేశాడంటే 4 రకాలుగా చేశాడంట. ఎలా చేశాడమ్మా? ఒకటి, ఫస్ట్ ప్రీచింగ్ అంటే టీచింగ్ అంటే బోధించాడు. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం గురించి బోధించాడు. మన పిల్లలకి అదే నేర్పించాలి. మన పిల్లలన్న వారికి మొదట ఏం చేయాలి? యు షుడ్ టీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు యొక్క రాజ్యం గురించి మనం బోధించాలి పిల్లలకి. చెప్పలేకుంటే వాళ్ళకి మనం చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. 2, ప్రీచింగ్. ప్రీచింగ్ మీన్స్ the Jesus preaching to the gospel of God. దేవుని సువార్త, the kingdom of God, the gospel of kingdom. దేవుని రాజ్యం యొక్క సువార్తను ఆయన ఏం చేసినమ్మా? ప్రకటించాడు. దేవుని స్తోత్రం. 3గా చూస్తే కాస్టింగ్ అవుట్ డిమాండ్స్ అంటే దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఫస్ట్ ఈజ్ గివెన్ టీచింగ్, సెకండ్ ప్రీచింగ్, థర్డ్ అంటే కాస్టింగ్ అవుట్ డిమాండ్స్ అంటే దయ్యాలను బయటకు వెళ్ళగొట్టాడు. 4వది హీలింగ్. ఏం చేశాడమ్మా? వ్యాధిగ్రస్తులందరినీ ఆయన బాగు చేశాడు. దేవుని స్తోత్రం. సర్వ రోగాలు, మెనీ టైప్ ఆఫ్ డిసీజెస్. మనకి ఆరోగ్యశ్రీలో మరి చూసినప్పుడు 2000 పైగా వ్యాధులు ఉన్నాయంట. 2800 ఎంతో. ఆ 2800 రకాల జబ్బులకి కూడా గవర్నమెంట్ ఉచితంగా వైద్యం చేయాలని ఆశపడినారు. దేవుని స్తోత్రం. అంటే చూడండి ఎన్ని రోగాలు ఉన్నాయో. కర్మల రోగాలు మనకు బాగా తెలుసు. జలుబు, రొంప, జ్వరం, విరోచనాలు, లేకపోతే కాలు నొప్పులు, కీలు, ఇవే మనకు తెలుసు. కానీ వైద్యంలో ఆ డిసీజెస్ అనేవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ద ఫస్ట్ ప్రయారిటీ జీసస్ గివెన్స్ హిస్ మినిస్ట్రీ ప్రీచింగ్ అండ్ హీలింగ్ అన్నమాట. ఆయన సువార్తను ప్రకటించి స్వస్థతను చేశాడు ఆయన. అందుకనే యేసయ్యకు పిల్లల్ని మొట్టమొదటిగా ప్రోత్సహించాడు. దేవుని స్తోత్రం కలుగును. సో ద జీసస్ సపోర్ట్ టు ద జీసస్ చిల్డ్రన్స్ అన్నమాట. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం.
అందుకనే మత్తయి సువార్త 6:24 అంటాడు. 6:24 రాయబడిన మాట ఏమిటంటే, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ద చిల్డ్రన్ డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళకి ఏమీ తెలియదు. చాలా మంది లోకంలో పెద్దలైన వారికి, ఈ లోకంలో జ్ఞానం పెరిగిన వారికి, ఈ లోకంలో కొన్ని పరిస్థితులకు వాళ్ళు ఏమైపోతారు, ఎడిట్ అవుతూ ఉంటారు. కానీ చిన్నపిల్లలకి అలాంటిది ఉండదు కనుక, అలాంటి ఆలోచన వాళ్ళకి ఉండదు కనుక ప్రభు ఎంతగానో వాళ్ళు ఏం చేశారంటే కౌంటర్ అని కల్చర్, అంటే వాళ్ళ ఎలాగైతే దేన్ని వాళ్ళు ఎక్కువగా ఎడిక్ట్ అవ్వరు అంటే, ఇప్పుడంటే బాగా సెల్ ఫోన్స్, అదే రకరకాల తిండి ఇలాంటి కొంచెం పిల్లలకి నేర్పించేస్తాం. చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి సెల్ ఫోన్ పక్కన పడేస్తున్నారు. సెల్ ఫోన్ అలా ఉంటున్నాడు అని ఎత్తుకోక్కర్లేదు, వాడికి ఏం చేయకుండా సెల్ ఫోన్ ఇస్తే చాలు. ఆ చంటి పిల్లడు కూడా అలాగా పట్టుకుని ఆడుతున్నాడు. సో మనం ఒకప్పుడు ఆ చిన్నతనాన్ని మనం చూస్తే వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. దేవుని స్తోత్రం. వాళ్ళు దేనికి దాసులు అవరు, వాళ్ళకి ఏమి తెలియదు, మంచి చెడు తెలియదు. కాబట్టి వాళ్ళ మనసు ప్యూరిఫైగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే జవహర్లాల్ నెహ్రూ అని చెప్తా ఉన్నాడు, చిల్డ్రన్స్ ఆర్ లైక్ ఏ బర్డ్స్ అన్నాడు. ఏమంటే పిల్లలు మొగ్గలు లాంటి వాళ్ళు. మొగ్గలు ఎలా ఉంటాయో అలా వారి అలాంటి ఏజ్ అలాంటిది, పరిపక్వం లేనటువంటి వారిది అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో 2వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంటాడు, 2:4 2వ తిమోతికి రాసిన పత్రిక 2:4 రాయబడుతున్నాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటాడు. దేవుని స్తోత్రం. చిల్డ్రన్స్ కి ఈ వ్యాపారాలు, ఈ ఉద్యోగం ఇలాంటివి వీళ్ళకి తెలియదు. సో దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు అనమాట. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకి ఏం తెలియదు. అంటే వాళ్ళు అలాంటి స్వభావం, నేచర్ ఆఫ్ చిల్డ్రన్స్ అన్నాడు. ఆ పిల్లలకి అలాంటి స్వభావం ఉంటుంది. కాబట్టి యేసు ఏం చెప్పంటే, ఇలాంటి స్వభావం గల ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. దేవుని స్తోత్రం. వాళ్ళు దేనికి కూడా చిక్కుకోరు అనమాట. ఆ చిక్కుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదివినట్లయితే, ఈ లోకము నేను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించుడలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఈ పిల్లలకి ఈ లోకం ఏంటి, ఈ లోకంలో ఉండే ఏంటో ఏమి తెలియదు. అలాంటి వారిగా మనం ఉండాలి. ఆ పిల్లలకి ఎలాగైతే తెలియదో మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకూడదని పిల్లలు చెప్పాలి. అరే నాన్న, ఇది లోకం, దిస్ ఇస్ లైక్ వరల్డ్. ఈరోజు మనం వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5:16 వెళ్తే, మత్తయి సువార్త 5:13 వరకు కూడా ఇలా రాయబడుతుంది. మత్తయి సువార్త 5:13 నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 5:13 ఇలా రాయబడుతుంది, మీరు లోకమునికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందను, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికి పనికిరాదు. దేవుని స్తోత్రం. పిల్లల్ని మనం ఒక ఉప్పులా పెంచాలి. అంటే చప్పనైపోతున్నటువంటి పరిస్థితులకు వాళ్ళు ఒక ఉప్పుగా మారాలి. దేవుని స్తోత్రం. అందుకని యేసయ్య మనల్ని ఒక చిన్న పిల్లలుగా ఆయన గురించి అంటాడు కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు అంటున్నాడు. మనకి 14 వెళ్తే, మీరు లోకం వెలుగై ఉన్నారు. చూసారా, తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభువు అంటాడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండగలదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే
దీపస్తంభం మీదనే పెట్టుదురు. చూడండి, ఈ వెలిగించే ఈ దీపాన్ని చాలా మంది కొంచెం కింద పెట్టరు, కానీ ఏం చేస్తారమ్మా, దీపస్తంభం మీదే పెడతారు. మనం కూడా మన పిల్లల్ని వెలిగే దీపాలుగా చేయాలి, బాగా చదివించాలి, బాగా వాళ్ళకి జ్ఞానం నేర్పించాలి. అందుకని బాలు నడవలసిన త్రోవల వాడికి నేర్పిస్తే వాడు తప్పడు. నువ్వు బైబిల్ చదవడం నేర్పించు, ఆ క్రమం వాడికి ఎలా వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం నేర్పించు, ప్రార్థనా క్రమాన్ని కోరుకుంటాడు. ప్రార్థన మనమే చేయమనుకుంటే మన పిల్లలు ఏం చేస్తారు అన్నట్లే మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం ఏదో చెడిపోయాం, మనం ఏదో పాడైపోయాం, మనం నాశనం అయిపోయాం, అంత మాత్రం పక్కన నాశనం చేస్తాం ఏంటి? మనం పక్కన పాడు చేయలేంటి, పక్కన జీవితాలు ఆడుకోలేంటి? కాబట్టి మన బ్రతికేదో అయిపోయింది, మనకేదో తెలియదు, చిన్నతనంలో సరైనటువంటి విధానం లేవు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన పిల్లల్ని ఏం చేయాలి, మంచిగా పెంచాలని. అందుకనే జ్ఞానవంతులు తన ఇంటిని కట్టుకుంటుంటే 3 రోజులు తన ఇంటిని పెరిగి. ఈరోజు బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి ఆయుష్ తల్లి చేతిలో ఉంది. తల్లి ఎలాగైతే వంట చేసి పెడుతుందో ఆత్మీయంగా కూడా వారికి చక్కటి ఆత్మీయ ఆహారాన్ని పెట్టాలి. వాళ్ళకి వాక్యాన్ని రంగరించి పాలుగా తగ్గించాలి, వాక్యాన్ని చదివించాలి, వాక్యాన్ని నేర్పించాలి వాళ్ళకి. కాబట్టి మనం ఆ విధంగా పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, విశ్వాసాన్ని నేర్పించాలి, దేవుని మీద ఆధారపడే మనసు. వాళ్ళకి ఏదైనా కావాలంటే మా అమ్మ నన్ను అడిగింది కాదురా, దేవుణ్ణి అడుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం నేర్పిస్తూ ఉండాలి. కాబట్టి మనం చూస్తే 16వ వచనం ఏంటంటే, మనుషుల్ని సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుచు వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి. చూసండి, మనం ఒక మన కౌంటర్, మన కల్చర్గా మనమే ఒక కల్చర్ని మన కుటుంబంలో అలవాటు చేయాలి. మన తండ్రి యేసయ్య, మనం ఆయన పిల్లలు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మన పిల్లలు కనుక హౌ డు వీఆర్ గోయింగ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్, ఆఫ్టర్ దట్ అవర్ చిల్డ్రన్స్ విల్ బి గోయింగ్ లైక్ అస్. మన వలే వాళ్ళు ఉంటారు అనడానికి కారణం ఏంటంటే, మనం వెళ్ళే మార్గం, మనం వేసే అడుగులు, మనం నడుస్తున్న నడవకలు, మన భక్తి దేనికి రాజీ పడకూడదు. మా అమ్మ చిన్నప్పుడు ప్రతి విషయంలో విశ్వాసం దేవుని మీద ఆధారపడుతుంది. మా అమ్మ ఎప్పుడూ కూడా బైబిల్ మాటలే మాట్లాడుతుంది. మా అమ్మ ఎప్పుడూ కూడా లోకం వైపు వెళ్ళదు, కానీ లోకంలో వాటిని వాక్యంతో ఎండగడుతుంది, వాక్యంతో దాన్ని గద్దిస్తుంది అనే భావాన్ని మన పిల్లల్లోనికి మనం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకనే వీఆర్ లివ్ లైక్ చిల్డ్రన్స్. మనం ఎలా ఉండాలన్నా, మనం అలా ఉండాలంటే పిల్లలు వాళ్ళకి ఏదైనా అప్పేపారు, ఇంకో స్కూల్లో చదవమన్నారు, ఇంకో కష్టపడి చదువుతున్నారు, అప్పేపేస్తారు. చాలా బాధ్యత కొంతమంది ఉన్నదంటే అలా చెప్పేస్తారు. బాధ్యత వాళ్ళకి మాస్టర్ కొట్టేస్తారేమో. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, పనికిమాలోళ్ళు ఉంటారు అనుకోండి. అలాంటి వాళ్ళు ఏంటంటే చదువు అప్పక వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎవరైతే బాగా చదువుతారో, ఆడబిడ్డైనా మగబిడ్డైనా, వాళ్ళు చక్కని భవిష్యత్తు హ్యాపీగా రాయల్టీగా బతుకుతున్నారు. కార్లు ఉన్నాయమ్మా ఆడపిల్లలకి, పేదోళ్ళే వాళ్ళ కుటుంబం. అలా చదువుకోలేదు, వాళ్ళ అమ్మ చదువుకోలేదు, కానీ బిడ్డ కష్టపడి చదువుకుని ఈరోజు మంచి ఉద్యోగం సంపాదించుకుంది, కారు మీద వెళ్తుంది, చెప్పలు కూడా దేవుడికి కనిపించింది. ఆడబిడ్డ డ్రైవ్ చేసుకుని వెళ్తుంది, నేను చూస్తూ ఉంటాను. మొన్నగా ఆ బిడ్డ బుల్లెట్ నడుపుతుంది. అమ్మాయికి ఇలా చెప్పాను, చీర్ అని చెప్పాను అనమాట. నడుపు, స్పీడ్ ఇంకా పెట్టి, ఇంకా స్పీడ్ పెట్టు, అవి మీద వెళ్తుంటే కమాన్ అని చెప్పాను. ఎందుకంటే ఆడబిడ్డ ఆ విధంగా తన కాలం నిలబడగలిగాను. దేవుని స్తోత్రం. అంతేగాని ఎంతసేపు మనం ఏదో ఆడుకుందాం, పాడుకుందాం, లేకపోతే ఇలా కాలక్షేపం చేసుకుందాం అని చిన్నపిల్ల ఆడుకొని, చిన్నపిల్లడు ఆడుకొని అనుకోకూడదు. ఇంకా అలాగే చుట్టూ కూర్చుంటే వాడి జీవితం ఏమవుతుంది, ఇంకేమీ రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఒక పనికొచ్చే పాత్రగా మనము సరిదిద్దగలగాలి. మన తండ్రి పరమకం మరి మనల్ని ఏం చేశాడు, కొంచెం ఆత్మీయతలో నడిపిస్తున్నాడు కదా, ఈ ఆత్మ ఇంకా పొదలు పెట్టాలి మనం. అందుకని చూడండి, లోకసువార్త 14వ అధ్యాయము 33వ వచనము. లోకసువార్త 14:33.
అంటాడు అక్కడ, ఆ ప్రకారం నీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రం. చూడండి, ఈ రోజు యేసు ఏమన్నాడంటే దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టాలి. నేను అనుకోండి, అవన కాలంలోనే మంచి రేంజ్లో మంచిదిగా కష్టపడి చదువుకుంటూ ఉండేవాడిని. అలా కూర్చుని అలా నిద్రపోయి ఉంటాను. మంచి అవన కాలంలో మంచి బుక్స్ మీదే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంకా మాకు వ్యవసాయం ఉండేది, పాడే పనులు పాడి ఉండేది. ఆ పని చేసుకుంటూ వచ్చి మళ్ళీ అంటే ఆల్రౌండర్గా అన్ని పనులు చేయడానికి మా తల్లిదండ్రులు నేర్పించారు. దాంట్లో కొద్దిగా మనం ఆ విధంగా ముందుకెళ్ళాం. సో అలాగే స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో కష్టపడి చదువుకున్నాం. ఇవన్నీ చదువుతుంటూ డిగ్రీలో ఉన్నప్పుడు మంచి జాబ్ కొట్టాలి మంచి అని అనుకున్నప్పుడు ఎందుకో దేవుడు తన ప్రేరేపణ, తన ప్రార్థన, తన విధానంలో నన్ను ఆకర్షించాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. అవన్నీ పక్కన పెట్టేశాను, సర్టిఫికెట్లు అన్నీ పక్కన పెట్టేశాను. ప్రభు కొరకు పని చేయకూడదా, ఎందుకు చేయకూడదు అని ఆత్మీయంగా ఒక్కొక్కడు వేయడానికి నా గోల్, నా డిజైర్ అన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని ఈరోజు దేవుని కొరకు ఈ విధంగా ఉండడానికి కారణం తెలుసా? విడిచిపెట్టిన అనుభవం. విడిచిపెడితేనే ఆ స్టైలిష్, నేను చాలా స్టైలిష్గా ఉండేవాడిని. నేను చాలా ఒక ఇదిగా ఉండేవాళ్ళు. ఒక మంచి జిమ్కి వెళ్తూ ఒక మంచి విధానంగా ఒక మంచి ఆర్మీ, ఎన్సీసీలో ఆర్మీ చేశాను నేను. ఆర్మీలో మా అన్న నేను ఎన్సీసీలో ఆర్మీ చేస్తే దానికి వెళ్తాం, ఆర్మీకి వెళ్తాం, జూనియర్ ఆర్మీ ఆఫీసర్. సో కొండలెక్క, విజయవాడ కొండలెక్క రైఫిల్ మోసం, తుపాకు పెట్టడం, కానిస్టేబుల్ది, ఇలాంటివన్నీ. మన ఒక గోల్ ఉంటుంది అనమాట. ఒక సైక్లింగ్ చేసేవాళ్ళం, ఇక్కడి నుంచి కాకుండా వెళ్ళిపోయేవాళ్ళం. మన ఇప్పుడు పిల్లలు అందాక తొక్కమంటే వెళ్ళిపోతున్నారు, నడిచి వెళ్ళమంటే బాగా వెళ్ళిపోతున్నారు, బండి మీద వెళ్ళాలంటే బాగా వెళ్ళిపోతున్నారు. సైకిల్ మీద కష్టపడి తొక్కంటే ఒక గోల్. అంటే అక్కడ కాలేజీలో చదువుతున్న టైంలో అంత కష్టపడడానికి ఇష్టపడ్డాను. దేవుని స్తోత్రం. ప్రతిదేనండి. అక్కడ మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వెళ్ళేవారు. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ఆ పాస్టర్ రావడం మాకు తెలియదు, కానీ చెయ్యాలి అనే ఆలోచన తప్పన. సో ఇలాగా ఏమంటాడంటే ఈ లోకస్వార్త ఈ 14-30 వచ్చంలో పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కనుక ఇక్కడ మరి యేసుప్రభువారు మరి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు 5 చేపలు 2 రొట్టెలు 5 చేపలు ఒక కుమారుడు తెచ్చాడు. ఆ కుమారుడు తినడానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుంటారు. అక్కడ ఆ కుమారుడు అనేవాడు లేకపోతే అక్కడ వేల మందికి ఆహారము ఉండేది కాదు. దేవుని స్తోత్రం. అంటే చూడండి, మన పిల్లలకి విడిచిపెట్టే ఇతరుల సంతోషం కొరకు, ఇతరుల విధానాల కొరకు వాళ్ళ ఒక త్యాగాన్ని నేర్పించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక త్యాగ అనుభవం నేర్పించకపోతే వాళ్ళు అలాగే ఉండిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చూడండి, లోకాసువార్త 14వ అధ్యాయము మనం చూస్తే అక్క 27 వచ్చులో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపలేడగా వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రం. ఈరోజు సిలువ ఎత్తుకోవాలి, శ్రమ పడాలి, మనం నేర్పించాలి. పిల్లలకి సుఖభోగులుగా పెట్టకూడదు, పిల్లల్ని కష్టపెట్టాలి. ఆడబిడ్డ ఉందంటే అన్ని పనులు నేర్పించాలి, వంట నుంచి అన్నీ కూడా చేయగలగాలి. చిన్నతనంలోనే ఆరితేరిన వాళ్ళు అలాగే ఇంకా అక్కడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, చదువు మీద దృష్టి లేకుండా చదువు మీద ఇవన్నీ పనులు చేయాలి పిల్లలకి. దేవుని స్తోత్రం. నాకు అదే చిన్నప్పుడు నేను బాధపడ్డాను బిడ్డలకి. ఇక్కడేదో మరి మల్లెపూల కోతకని లేదా అక్కడికని ఇక్కడికని పిల్లలు వెళ్తూ ఉండేవారు. అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళకి వెళ్తూ ఉంటే అది అలవాటు పడిపోయేవారు. 10 రూపాయలు వస్తూ ఉండేవి. అలాగే బట్టీలు ఉండేవి, బట్టీలు పంపిస్తూ ఉండేవారు, డబ్బులు వస్తూ ఉండేవి. ఇలా మనం ఆ పిల్లలకి ఈ పని అలవాటు చేయడం, 10 రూపాయలు వచ్చే ఆ పని అలవాటు చేసేసరికి వాళ్ళు 10 రూపాయలు తెస్తుంటే 2 రూపాయలు ఇచ్చేవారు. వాళ్ళకి ఈ 8 రూపాయలు తీసుకునేవారు అనమాట. ఆ 2 రూపాయలు వెళ్ళి చక్కగా కుట్టుకొని కొనుక్కొని తింటా ఉంటే అమ్మయ్య బాగుంది, ఇదే బాగుంది, ఇంకా నాకు డబ్బులు వస్తాయి అంటే ఇటు కుటుంబానికి ఏదో సాయం చేస్తున్నాడు అని అనుకుంటే
వాళ్ళు చివరికి ఏమైపోయారంటే ఇంకా చదువులు పోయి ఈ డబ్బులు సంపాదించిన ఆలోచనలోకి వచ్చేసారు. నాకు తెలిసిన చిన్నతనంలో కుర్రోళ్ళు వ్యాపారాలు చేస్తుండేవారు. చిన్న చిన్న కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, చిన్న చిన్న దుంపలు ఇలాంటి. అంటే వీళ్ళకి ఏదైతే అలవాటు చేస్తున్నామో ఆ అలవాటుని వాళ్ళ జీవితంలో ఒక బానిసగా మార్చేసుకున్నారు వాళ్ళు. నేను స్తోత్రం. అలాగే మన పిల్లలకి ఇంటి పని నేర్పితే ఇంట్లోనే కూర్చుంటుందని కాదు. ఢిల్లీకి మహారాణి అయినా లేదా పెద్ద ఆఫీసర్ అయినా పెద్ద మరి మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి చేసిన కాదు ప్రతిభా పాటిల్ అనేసి ఆమె. మరి మన దేశానికి ప్రెసిడెంట్ ఎవరమ్మా? హేమలత ఎవరు? ప్రెసిడెంట్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ అంటే ఎవరు తెలుసా? ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? ద్రౌపది ముర్ము. ఎవరు? ఒక ఆడబిడ్డ. స్తోత్రం. ఈమె రెండోది అనమాట. మొదట ఆమె ప్రతిభా పాటిల్. ఆ ప్రతిభా పాటిల్ మరి సాయంకాలం వెళ్ళి భర్తకి భోజనం వండి స్వతహాగా ఆవిడ చాలా ఉంటాయి. 350, 360 గదులు ఉంటాయి రాజ్భవన్లో, రాష్ట్రపతి వాళ్ళు పనులు ఉంటారు, మెను ఉంటుంది. కానీ తన ఉద్దేశం అంటే నా భర్తకు నేను వండి పెట్టాలి, నా తల్లి అనేసి. రెండోది మన దేశానికి ప్రధానమంత్రి గారు ఎవరమ్మా? నరేంద్ర మోడీ. వాళ్ళ తల్లి వస్తుంటే వాళ్ళ తల్లిని వాళ్ళంతా పనులందరూ ఉంటారు. కానీ నా తల్లి వచ్చిందని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే తను స్వతహాగా ఆ బండి పట్టుకుని నడిపించాడు. అంటే ఎంతటి గొప్ప సిద్ధులకు వెళ్ళినా కూడా తన తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. అలాగే ఆడబిడ్డ ఎంత ఉద్యోగాలు చేసినా వాళ్ళు మళ్ళీ యథావిధి ఇంటికి వచ్చి ఆ పని పాటలు చేసుకో. అంటే అన్ని రకాల ఆల్రౌండర్గా ఆడపిల్లల్ని ఆల్రౌండర్గా మగబిడ్డలను కూడా పెంచాలి మనం. దేవుని స్తోత్రం. అందుకని యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 4:4 చూస్తే అంటాడు ఈరోజు చాలా మంది ఈ విధంగా పాడైపోతా ఉన్నారంటాడు యాకోబులో. యాకోబు పత్రిక 4:4 రాస్తా ఉన్న మాట చూద్దాం. ఈ లోక స్నేహంతో ఉంటున్నారని చాలా మంది. 4:4 చూస్తా అంటాడు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. ఈరోజు లోకంతో పెరుగులాడుతున్నారు పిల్లలు. వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని మందిరం వైపు చూడకుండా, దేవుని సహవాసంలో ఉండకుండా, దేవుని పాటలు వాళ్ళ నోట్లో ఉండదు. ఇప్పుడు బూత్ మాటలు, పనికి మాటలు, సినిమా కబుర్లు, అలాగే సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, లేకపోతే సీరియల్లో, లేకపోతే ఇవన్నీ ఆ పిల్లలకు నేర్పిస్తుంటే ఏమవుతుందమ్మా? ఆ లోకంతో ఉండిపోయే ఒక చిన్నతనం నుంచి వాళ్ళకి డ్రింక్ పార్టీ కాస్త పెద్ద పార్టీ అయిపోతుంది. ఇలా నాశనం చేసేస్తున్నారు. అలాగే ఆడబిడ్డలకు కూడా మరి రకరకాల లోకానుసరమైనటువంటి ఆ మోడర్న్ లైఫ్ కోసం ఎడిక్ట్ అయిపోతున్నారు. చిన్నతనం నుంచి లిప్స్టిక్స్, చిన్నతనం నుంచి ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ అన్నిటికీ ఎందుకు మనం ప్రయాణం? అదే బాగానే అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ చిన్నతనం అలవాటు చేసి పెద్ద పాస్టర్ గారు, ఒకవేళ పాస్టర్ గారు అయిపోయినా సరే అలవాట్లు మానుకోలేని వారుగా ఉన్నారండి చాలా మంది. దేవుని స్తోత్రం. అంటే దైవజనురాలుగా అభిషేకించబడిన ఆడబిడ్డ తన చిన్నతనం నేర్చుకున్న మేకప్ వేసుకోవాలి అనే ఆలోచనలోకి ఈ దైవజనురాలుగా ఉన్న బిడ్డలు వస్తున్నారంటే కారణం తెలుసమ్మా? వాళ్ళను లోకముతో స్నేహం చేయించారు వాళ్ళ తల్లిదండ్రులు. మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, రకరకాల లేటెస్ట్ డ్రెస్సులు వేసుకోవాలి, లేటెస్ట్గా ఉండాలి అనే తపన వాళ్ళకి. ఇవాళ దైవజనులు కూడా చూడండి అలా లేటెస్ట్ డ్రెస్ కోడ్స్ ఇవన్నీ చూడండి. ఈ స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే ఈ లోకంతో వాళ్ళు స్నేహం చేయడంతో దూరం అయిపోతున్నారు. ఏమవుతారు? శత్రువు అవుతున్నారు దేవుడికి. ఏమవుతున్నారమ్మా? శత్రువు అయిపోయి చిన్నతనం దేవుడికి దూరంగా అయిపోయి దేవుడి సన్నిధి ప్రేమించాలని చాలా మంది ఉంటున్నారు. అందుకనే అన్న ఏం చేసిందంట? తన కుమారుని శిలోహు ప్రార్థన మందిరంలో ఉంచింది, వదిలేసింది. అయ్యగారికి ఆ సహకారిగా ఉంచింది. మరి అలా ఉంచినందుకు దేవుడు ఏమన్నా సమయాలు తక్కువగా చేశాడమ్మా? గొప్ప దైవజనుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నిష్కళంకంగా దైవ సేవకుడికి సహకారిగా ఉన్నటువంటి అనేకులు మనం చూస్తే వాళ్ళు గొప్పలేరు. మోషేకి సహకారిగా యెహోషువ మోషే కంటే గొప్పడయ్యాడు. అదే రీతిగా ఎలీషా ఏలియా కంటే గొప్పడయ్యాడు. కారణం తెలుసా? దేవుని యొక్క సేవకుడి పట్ల దేవుని యొక్క విశ్వాసం ఆ బిడ్డ నడుస్తాడు. లోకంతో నడవడు కదా. మరి ఆ మూలస్థానంలో మా చెల్లి గారి పెద్ద చెల్లి ఉంది. వాళ్ళు చేపలు అనమాట. మూలస్థానం వాళ్ళ కుటుంబాల గురించి నాకు తెలియదు, కానీ మా పెద్ద చెల్లిని ఆ మూలస్థానం చేశాం. ఆయన మనకి చిన్నబాబు గారు పాస్టర్ గారు ఉండేవారు. అక్కడ వాళ్ళు చిన్న మామూలు కుటుంబమే, సాధారణమైన కుటుంబమే ఆ మూలస్థానంలో. ఇప్పుడు ఏమి వస్తారు కదా, వాడు మనోహర వస్తారు, లక్కీ గడి కట్టాడు. వాళ్ళ నాన్నమ్మ చెప్తుండేది మనకి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా చేపలు, ఆ కుటుంబాలు అక్కడ ఉండేవన్నమాట. వాళ్ళ గురించి తెలుసు అన్నమాట. ఈ కుటుంబాలు మునస్థాలు ఉంటే నాకు పెద్దగా తెలియదు, కానీ అయితే మా చెల్లి వివాహం చేయాలనుకున్న దినాల్లో మేము గమనించింది ఏంటంటే, ఆ బావగారు ఏం చేసి చిన్నతనం నుంచి కూడా ఆ చర్చిలోకి వచ్చి అక్కడ పాస్టర్ గారికి ఒక సహకారిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళ తండ్రిని తల్లిని అన్న పనులు చక్కబెట్టుకుని మళ్ళీ సాయంకాలం మళ్ళీ పనులు చేసి చదువుకుంటూ పనులు చేసి ఆ పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండేవాడంట. ఆ మందిరంలో పడుకుంటూ ఉండేవాడంట, ప్రార్థన ఉంటూ ఉండేవాడంట, ఉపవాసాలు చేస్తున్నాడు. ఇవన్నీ మేము గమనించాను. కనుక ఆత్మీయంగా ఉన్నాడు కనుక ఏదో ఒక రోజు దేవుడు ఆశీర్వదిస్తాడా పెట్టినని చెప్పి అనుకున్నాను. వివాహం చేసాం. మరి ఎంతో కష్టాలు పడిన పర్వతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దేవుడు మహాకృపను బట్టి రైల్వేలో పెద్ద జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం. చూసారమ్మా, అంటే ఈ చదువుని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడికి తిరిగోడు కాదంట. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. చర్చిలో వెళ్ళిపోతే మాస్టర్ గారు చెప్పాడు అంటే అలాగా సన్నిధిలో ఉంటూ ఉండేవాడంట. అలాగే చదువుకుంటా ఉన్నాడు. పల్లికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ పాస్టర్ పెద్దడైపోయినా కూడా పాస్టర్ గారితో ఒక అనుబంధాన్ని కలిగి, ఆ చిన్నబాబు గారు అని ఆయనతో అనుబంధం కలిగి ఉండేవాడంట. అంటే చూడండి, అతని యొక్క సహవాసం అతను ఎంత తీసుకుందంటే ఈరోజు అక్కడ గుంట పిల్లని విజయవాడ దగ్గర ఒక 40 లక్షల విలువైనటువంటి ప్లాట్ కొనుక్కోగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. లోకంతో స్నేహం చేస్తే నాశనం అయిపోతారు. ఈరోజు చెడు స్నేహాలు, చెడు పద్ధతులను పిల్లలకు నేర్పిస్తూ ఉంటే వీళ్ళు ఆడుకో, పర్లేదు ఆడుకురా, చదువుకున్నట్టు పంపిస్తూ ఉంటారు ఆడుకోమని. చదువుకునే పిల్లలతో పంపిస్తూ ఉంటారు. పిల్లలు పర్లేదు ఆడుకునేనా, టైం పాస్ చేయాలి, బయటికి ఆడుకో అంటూ ఉంటారు. మన జీవితాలు ఈరోజు మనమే పతనం చేస్తాం. కాబట్టి ఈ చిల్డ్రన్స్ పట్ల ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే ఇలాంటి వారిని పరలోక రాజ్యమే నాటంగా పరచకండి. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన ఒక మాట ఉంటుంది, ద చైల్డ్ లైక్ ఏ మ్యాన్ ఉంటుంది. ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ చైల్డ్ అంటే మనిషి పెద్దోడిగా గొప్పోడు కావాలంటే వాడు చిన్నప్పుడే తయారవుతాడు అనమాట. చిన్నప్పటి నుంచి మనం తయారు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఇది నాన్న చిల్డ్రన్స్ పరిచర్యలో దేవుడు ఏంటంటే కౌంటర్ అని కల్చర్ ఏంటంటే వాటిని ఒక మంచి ఒక మాదిరిగా చూపించగలిగారు. దేవుని స్తోత్రం. మనకి యేసుఫ్ గారిని చూస్తుంటాం బైబిల్. యోసేపు గారు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడే తన పాపాన్ని ఆశ్రయించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక మనం మన పిల్లలు ఆ ప్రార్థన, ఆ యాకోబు ప్రార్థన, యాకోబు భక్తి ఆ కుమారుని ఏం చేసిందంటే రక్షించింది, కాపాడింది. దేవుని స్తోత్రం. ఇక అబ్రాహాము కుమారుడు ఇస్సాకు 100 ఫలించాడంట. దీని వెనకాల తల్లిదండ్రుల ప్రార్థన, విశ్వాసం ఉంది. ఒకవేళ మన బిడ్డల్ని మనం సరి చేసుకోలేకపోయాం, కనీసం ఎప్పుడైనా మనరాలను సరి చేసుకోవాలి కదా. నేటి కాలంలో కుటుంబాల్లో బాలురు చాలా ప్రాముఖ్యం, యవనస్తులు చాలా ప్రాముఖ్యం. ఈ ఇద్దరిని మనం కాపాడుకోవాల్సిన వారు. ఎవరో బాగుపడిపోవాలి, ఏదో చేయాలి కాదు. నా తప్పన ఈ అనుదిన ప్రార్థనలో, ఈ మిరాకిల్ ప్రేయర్ టైంలో మన సంఘ బిడ్డలు ఆశీర్వించబడాలి, దీవించబడాలి. దేవుని అభిషేకం, దేవుని యొక్క సహాయము ఈ మందిరంలో నుంచి ఆయన వెలుగు అనేక బిడ్డల మీద కుమరించబడితే దీవించబడతారు. దేవుని స్తోత్రం.
మరి యాకోబు కుమార్తె దీనా అనే ఒక యవనస్తురాలు మరి అక్కడ తిరిగి వదిలేస్తే అక్కడ జీవితం అతలాకుతలైపోయింది, ఆత్మీయంగా దిగజారిపోయింది ఆ దీనా. అందుకనే చాలా వరకు దీనా అనే పేరు పెట్టడానికి ఇష్టపడరు. ఆడబిడ్డ దీనా అనే పేరు పెట్టడం వల్ల అక్కడ కొంచెం ఆ ఇబ్బంది కలిగింది. ఆమె విచ్చలవిడితనాన్ని బట్టి తాను పాపానికి గురైంది, పాపిష్టురాలైంది అక్కడికి. కాబట్టి స్వేచ్ఛగా తిరిగే ఆ దీన నాశనం అయిపోయినట్లుగా ఈరోజు ఆడబిడ్డలు మగబిడ్డలు కూడా నాశనం అవడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మరి ఆ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. ఎంతోమంది దేశంలో పిల్లలు నాశనం అయిపోతున్నారు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారంట. మగ పిల్లలు అయితే గుట్కాకి, ఖైనీలకి, సిగరెట్లకి, చిన్న చిన్న విధానాలకి అంటే ఇలాగా రకరకాలుగా మారిపోతున్నారు. దొంగతనాలు మొదలెడుతున్నారు, హత్యలు, దోపిడీలు, చిన్న పిల్లలు ఆడబిడ్డలు కూడా భయంకరంగా తిరుగుతూ ఉన్నారు. కిడ్నాప్లు చేయబడుతున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు, బాల్యంలో ఉన్న పిల్లల మీద భయంకరమైన ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న బిడ్డలను మనం చూస్తా ఉన్నాం. ఇవన్నిటి నుంచి దేవుడు ఆ బిడ్డలను ఏం చేయాలమ్మా? కాపాడాలి, రక్షించాలి. పవిత్రులుగా బిడ్డలు ఉండాలి. కనుక మన వంతు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలను ఆశీర్వదించుయున్ బలపరచని గోమమల్. పిల్లలను ఆశీర్వదించుయున్ బలపరచని గోమమల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆనాడు నీ పరిచర్యలో ఎంతో మంది చిన్న బిడ్డలు వస్తూ ఉన్నప్పుడు శిష్యులు తెలియక వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆటంకపరుస్తూ ఉంటే, నా ప్రియ బిడ్డలారా, శిష్యులారా, ఆ పిల్లలను ఆటంకపరచొద్దు. ఇలాంటి స్వభావం గల వారిదే పరలోక రాజ్యం అని చెప్పావు నాయన. ఈరోజు మేము కూడా నీకు బిడ్డలంటున్నాను. నువ్వు మా తండ్రివి ప్రభా. ఇదిగో నేటి కాలంలో కుటుంబాల్లో ఆడబిడ్డలు, మగబిడ్డలు ఉన్నారు నాయన. చిన్న బిడ్డలు నాయన, చిన్నతనం నుంచి బూతు మాటలు, చిన్నతనం నుంచి పనికి మాలిన పోకిరి మాటలు, పనికి మాలిన మాటలు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియని దుష్ట మాటలు, దుర్మార్గ మాటలు, దుర్మార్గ పనులు నాయన, కఠినమైన పనులు. పెద్దోళ్ళంటే గౌరవం లేకుండా పొందుతున్నారు ప్రభా. నానమ్మ అంటే గౌరవం లేదు, అమ్మమ్మ అంటే గౌరవం లేదు, తాతయ్య అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు, తల్లి అంటే గౌరవం లేదు, భయం లేదు. అలా తయారవడానికి కారణము దుష్టుడు. అలా దుష్టుడు వారిని ఆవరించడానికి కారణము వారి మీద నీ అభిషేకం లేకపోవడమే. నీ యొక్క అభిషేకం ఉంటే, నీ సహకారం ఉంటే ఆ పిల్లలు ఆ విధంగా ఉంటారు. దానికి కారణము తల్లిదండ్రుల ప్రార్థన లేదు ప్రభా. కనుక ఈ రాత్రినైనా ప్రత్యేకంగా బిడ్డలతో ప్రార్థిస్తున్నాం. బాలురు బాలికలను దీవించు నాయనా. నా భారతదేశంలో ప్రతి బాలుని కాపాడు, రక్షించు. చక్కటి ఆయుష్. ఎంతో మంది చనిపోతున్నారు నాయన, భయంకర వ్యాధులు చనిపోతున్నారు, భయంకర యాక్సిడెంట్లలో చనిపోతున్నారు బిడ్డలు తండ్రి. ఒకానొక కొడుకు చనిపోతున్నాడు నాయన, ఒకానొక కూతురు చనిపోతా ఉంది నాయన. భయంకరంగా అంతు చిక్కని వ్యాధులు, అంతు చిక్కని బాధలతో బాలురు బాలికలు చనిపోతున్నారు. కొన్ని స్కూళ్ళలో గోడలు పడిపోయి చనిపోయారు నాయన. కొన్నిలో యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయారు. కొన్ని మరి ప్రభా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు ప్రభా. దుష్టుడు ఆ విధంగా బిడ్డలు పాడు చేస్తున్నాడు. చిన్నతనం నుంచే సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు. ప్రతి బిడ్డ సెల్ ఫోన్కి ప్రభా బానిస అయిపోతా ఉన్నాడు. ఆడబిడ్డ మన బిడ్డ నాయన. కొంతసేపు వాళ్ళు చూడొచ్చేమో కానీ
మరి ఎంతగా ఎక్కువ కాలం చూడడానికి ఎంతగానో చూస్తా ఉన్నారు ప్రభా. ఎందుకంటే ప్రభా వారి కన్నుల ద్వారా ప్రభా వారు ఆకర్షించబడుతున్నారు. అయ్యా వారి చదువు పాడైపోతుంది. ఫస్ట్లో చదివాడు కనీసం వాళ్ళు కూడా రాని అసలు లెక్కలు లేని పరిస్థితుల్లో ఈనాడు కుర్రోడు ఉంటున్నాడు. నేను ఆడబిడ్డ ఉంటుంది. 2వ తరగతి చదివిన బిడ్డకి 3వ తరగతి 4, 5, 6 చదివే పిల్లలకి సరిగా చదవడమే రాదు. సరిగా అసలు ఏంటో తెలియదు నాయన. ఎంతో మంది పేద బిడ్డలు అలాగే నలిగిపోతున్నారు నాయన. తల్లిదండ్రులు సరిగా చదువుకోక, తల్లిదండ్రులు ప్రభా ఏమాత్రం వారికి జ్ఞానం లేక ఏదో కష్టపడి ప్రభా 10 రూపాయలు తెచ్చి నాయన ఏదో బట్టలు కొంటున్నాను, ఏదో బంగారం చేయించాను, నా కూతురికి 2 కాసులు సంపాదించాను, 4 కాసులు సంపాదించాను, 5 కాసులు సంపాదించాను, నా కూతురి బ్యాంకులో బ్యాలెన్స్ వేయించాను, నా కొడుక్కి LIC పాలసీ చేయించాను, ప్రభా డబ్బులు దాస్తున్నాను, వడ్డీకి ఇస్తున్నాను అని అనుకుంటున్నానే తప్ప నా కూతురికి నా కొడుక్కి మంచి పునాది ఇవ్వాలి, నా కూతురికి నా కుమారుడికి మంచి ఆత్మీయ జీవితాన్ని అందించాలని తల్లిదండ్రులకి ఆలోచన లేకుండా పోతా ఉంది. అయినా ఈ 2025వ సంవత్సరంలో యేసయ్యా ఈ JCM ద్వారా నా తండ్రి ఒక నూతనమైనటువంటి పొందాన్ని ప్రకటించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్న బిడ్డల్లోనే ఒక ఆత్మీయతను నేర్పించండి నాయనా. Yes, they will be changed by the Spirit of God నాయనా. నీ ఆత్మ ద్వారా వారు మార్చబడాలి తండ్రి. ఇదిగో కొన్ని వారాలు ఏర్పాటు చేయలేకపోయాం, ఈ రోజు కూడా కొందరు రాలేకపోయారు. అతని కారణము దుష్టుడు ఆటంకాలు పడతాడు, కానీ బద్దలు కొట్టునైనా పడగొట్టునైనా పరిస్థితి ఉన్న ప్రతి బిడ్డ వేగిరపరచబడి yes we will go to the church because the church gives to blessing. నాకు మందిరం ఆశీర్వదిస్తుంది. నా తండ్రి కంటే నా తల్లి కంటే నేను ఎక్కువగా ప్రేమించేది నా యేసయ్య. నా యేసయ్య సన్నిధిని నేను ప్రేమించాలి. I must love the presence of God. I must love the church. అని ప్రతి బాలుడు బాలిక కారణైనా ప్రభు బిడ్డలు ఎదగాలి. తల్లిదండ్రులకు నేర్పించాలి నాయన. బాలు నడవలసిన బాలిక నడవలసిన ఇదిగో ఆడబిడ్డ అయితే పనికి మందాలను వదిలేస్తారు ప్రభు. మగబిడ్డ అయితే ఎంతో మహారాజులను పెంచాలని చూస్తూ ఉంటారు నేను. తారతమ్యత నాయన. ఆడబిడ్డ వేరు, మగబిడ్డ వేరు, ఆడబిడ్డ వేరు, మగబిడ్డ వేరు. ఆడబిడ్డ ప్రభా ఎంతో కట్టడిగా ఉండాలనుకుంటారు నాయన. మగబిడ్డలు విచ్చలవిడిగా తిప్పుతారు. పాడైపోతుంది మగబిడ్డ, నాశనం అయిపోతుంది ప్రభా. అతన్ని మగబిడ్డ కారణం తెలుసు నాయన. వాడు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతా ఉన్నాడు నేను. వాడికి భయం భక్తి లేదు, వాడికి అధిపత్యం లేదు. తండ్రి తల్లి కానీ ఎవరు కూడా ఏమంటారు, మగోడు ఎక్కడ తిరిగి వచ్చినా పర్లేదు, ఎన్ని ఆ ఒంటి గంటకు వచ్చినా పర్లేదు, కుర్రాడు కదా ఎక్కడ ఆడుకుంటాడులే, ఎక్కడ ఉంటాడులే, పెద్ద గారింటి దగ్గర ఉన్నాడేమో, చిన్న గారింటి దగ్గర ఉన్నాడేమో, లేదా మా మందురింటి దగ్గర ఉన్నాడేమో, కాలక్షేపాన్ని వదిలేస్తున్నారు. సర్వనాశనం అయిపోతా ఉన్నాడు బాలికల ప్రభు. చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలతో ఈ రోజు నాయన నా చిల్డ్రన్స్ పాడైపోతా ఉన్నారు నాయన. యూ విల్ బికమ్ ఎ స్పిరిచువల్ చిల్డ్రన్స్ గా మార్చాడు తండ్రి. మార్చండి, ఆత్మీయంగా పరిపక్వత చెంది బాగా చిన్నత నానాడు చిన్నది నయోమను ప్రభా. ఓ నా తల్లి సిరియా దేశాన్ని కదిలించగలిగిన యోధులకి కలిగిన ఆ దారిద్ర్యాన్ని, ఆ భయంకర వ్యాధిని పోగొట్టింది నాయన. అలాగే అనేక మంది చిన్నల్ని అనాయింటింగ్ బ్లెస్సింగ్ చైల్డ్ ని తీసుకురండి నాయన. అయ్యా ఇదిగో చిల్డ్రన్స్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఆశీర్వదించండి ప్రభా. నాకనైనా ఈ చేసిన బిడ్డల ప్రభా బహు జ్ఞానవంతులుగా కావాలి తండ్రి, బహు ప్రార్థనా పరులుగా కావాలి నాయన. చిన్నతనం నుంచి చక్కగా ప్రార్థన, చిన్నతనం నుంచి కన్నీటి ప్రార్థన, చిన్నతనం ఉపవాస ప్రార్థనలు ఆడబిడ్డ మగ నేర్చండి. సోమరులు గాను, నిష్ఫలులు గాను, పలికిమలులు గాను, దుర్మార్గులు గాను, మూర్ఖులు గాను, తల్లిదండ్రులుగా తెలబడే వాళ్ళు, పెద్దలంటే గౌరవం లేకుండా బతికే దుష్ట సంతానం వలె, సర్ప సంతానం వలె ఉండడానికి వీల్లేదు నాయన. నీ పరిశుద్ధాత్మాభిషేకాన్ని ఉంచండి. ఆ దుష్టుని ఆలోచనకి సంఘంలో ఉన్న బిడ్డలు ఏ బిడ్డ గురి కావడానికి వీల్లేదు. వారి మీద నీ అభిషేకాన్ని ఉంచు, నీ ఆశీర్వదించు, నీ యొక్క కాపుదల దయచేయండి నాయన. ఆనాడు సమయాలు ఏ విధంగా బ్రతికాడో నీ సన్నిధిలో జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా. అలాగే మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మండల గ్రామాల్లో అయ్యా ఇదిగో ఈ కులంలో ఎంతో మంది బిడ్డలు పాడైపోయారు నాయన. ఎంతో మంది ఆరోగ్యం పాడు చేసుకోవడానికి కారణం తల్లిదండ్రులే. ఆరోగ్యం పాడు చేసుకోవడానికి వారే.
వారు తినే తిండి విధానం, వారు జీవించే విధానం నాయన, వారి బ్రతుకులే ప్రభా కారణం నాయన. ఈరోజు నాయన గడిచి జరిగిపోయింది కానీ ఇదిగో 2025 నుంచి ప్రతి కుమారుని కుమార్తెని గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా చేయండి. ఒక డాక్టర్గా చేయండి, ఒక ఇంజనీర్గా చేయండి, ఒక ఆఫీసర్గా చేయండి ప్రభా. అయ్యా, ఒక గురిగలిగి చదవరుగా చేయండి ప్రభా. గవర్నమెంట్ స్కూల్ చదివాడా, ప్రైవేట్ స్కూల్లో చదివాడా, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు కాదు. ఇట్స్ నాట్ అ బిజినెస్, బట్ those who are fear the Jesus, those are will be great personalities నాయన. వాళ్ళు ఆశీర్వదించబడాలి నాయన. They were under the presence of God నాయన. నీ సన్నిధిలో కింద ఉండాలి వాళ్ళు. అలాంటి భయం నేర్పించు. సన్నిధిని ప్రేమించే ప్రేమికులుగా మార్చు నాయన. సన్నిధిని ప్రేమించే ఆడబిడ్డలు మగబిడ్డలుగా తయారు చేయండి తండ్రి. నా విశ్రాంతి స్థలం, నా యేసు నివసించే స్థలమని, నా మనోహర స్థలము, నాకు దేవుని మందిరం మనం గుర్తించాలి నేను. ఎందరో దీవించబడ్డావు, అలాగే అనేకులు దీవించబడ్డ సహాయం చేయండి. యాకోబు 4:4 ప్రకారం లోకంతో వాళ్ళు స్నేహం చేసి నీకు శత్రువు అయిపోతున్నారు. ఒక ప్రార్థన రాదు, ఒక బైబిల్ చదవని తెలియదు, అసలు కూర్చోడానికి ఇష్టపడినటువంటి భయంకర పరిస్థితుల్లో పెట్టుకుంటున్నాను. కారణం వాడు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కనుక. ఈరోజు అలా చెడిపోయినా, పాడైపోయినా, నీకు దూరం అయిపోయినా బిడ్డలు బట్టి ఇవ్వాలన్నా మేము క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మన్నించేసయ్యా. ఇప్పుడు రాబోతున్న తరాన్నైనా మీరు దీవించండి అయినా. నీ కొరకు పని చేసే వాళ్ళగా చేయండి. తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానాన్ని కలుగు చేయండి తండ్రి. నా బిడ్డలు పెంచుతున్నాను, ఎలా పెంచుతున్నాను, ఒకవేళ నాకు తెలియదు, ఒకవేళ నేను చెడిపోయాను, ఒకవేళ నేను ఆత్మీయురాల్ని, నాకు చదువు లేదు, నాకు సంధి లేదు, నాకు భక్తి లేదు ఒకనాడు. కానీ ఇప్పుడు నా బిడ్డలకి నేను కలిగి ఉండాలి, నేను దానికి దోహదపడాలి. నేను బహు జాగ్రత్తగా, నేను నా భార్య బహు జాగ్రత్త నా బిడ్డలు పెంచుకుంటాం. ఆనాడు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం. తండ్రి, ఈరోజు నా కుటుంబంలో ఒక దీపంగా వెలగాలి నాయన. తల్లి ఒక దీపంగా వెలగాలి. ఆ వెలుగులో, ఆ అనుభవంలో బిడ్డలకు కూడా జీవించడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులే టీవీలు చూస్తారు, తల్లిదండ్రులే సెల్ ఫోన్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇష్టానికి జీవిస్తారు. అయ్యా, ఆనాటి గత కాలం ఉన్నది ప్రభా, కానీ ఇప్పుడు మార్చయ్యా. కనీసం నా కొడుకుని బాగు చేసుకోలేకపోయాను, నా కూతురిని బాగు చేసుకోలేకపోయాను. కనీసం నా కూతురికి పుట్టిన బిడ్డనైనా, నా కొడుకు పుట్టిన బిడ్డనైనా నేను ప్రయోజకులుగా చేసుకుంటానని పెద్దలకి నాయన జ్ఞానాన్ని అనుగ్రహింపచేయండి నాయన. అయ్యా, స్నేహితులకి, బంధువులకి, శ్రేయోభిలాషులకి ఆ బిడ్డల పట్ల ఒక బాధ్యత నేర్పించండి. ఈనాడు ఎందరో దైవజనులు ప్రభా మరి వారి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా బిడ్డలు ఎదగాలి, నేను బలపరచబడాలి. ఇదిగో ఈ గ్రామంలో ప్రతి బిడ్డను దీవిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నాను, బలపరచండి. ఇన్ని సంవత్సరాలు ఈ చేసే పరిచర్య కేవలం ఈ ఆశీర్వాదాన్ని పంచేదిగా, నీ ఆశీర్వాదాన్ని ప్రకాశింపచేసేదిగా. ఇదిగో నాయన, ఎందరో ప్రయోజకులయ్యారు, ఎందరో యవనస్తులు ప్రయోజకులయ్యారు. తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన యోగ్యులుగా ఈ పరిచర్య చేసింది, ఇంకా చేస్తుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో, ఇంకా అనేకులకు ఇది ప్రయోజనకరంగా ఉన్నట్లుగా, మేలుకరంగా ఉన్నట్లుగా రాబో దినాల్లో, రాబో తరాల్లో నాశనమైపోతున్న ఈ యువకుల్ని లేకపోతే బాలికల్ని సంరక్షించుకునే పరిచర్యగా మీరు ఆశీర్వదించమని, దానికి కావలసిన విధానాలను అనుగ్రహింపచేయమని. ఇదిగో ఈ దినం నాన్న బిడ్డలు ప్రభా దూరం మేము రాలేకపోయిన మన్నించు, క్షమించు, వచ్చేవారు మేము నడిపించి సహాయం చేయమని కృపాదేవంతమైన ఎక్కువని ప్రార్థిస్తూ, అలాగే బుధవారం కూడా జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థన కొడుకులో ఆ బిడ్డలు మరి సంఘ బిడ్డలు ఏకీభవించాలి, సహకరించాలి అయినా. అలాగే మరి శనివారం ప్రార్థన ప్రత్యేక ఆరాధన ఇలా అనుదినం జరుగుతున్న ఈ విజ్ఞాపన ప్రార్థన మిరాకిల్ ప్రేయర్ సమయాన్ని మీరు ఆస్వాదించండి, నానాన్ని అభివృద్ధి పరచండి. విశ్వాసంలో, భక్తిలో, నీతుల యథార్థతలో చంటిబిడ్డ పెద్దవారిని కొరకు దీవించండి. ఇదిగో గర్భఫలాన్ని బిడ్డలు గర్భఫలాలు తెచ్చండి. వివాహాలు ఎదురు చూస్తున్న ఆడబిడ్డ వివాహాలు తెచ్చండి నాయన. చుట్టూరుగా కుదర్చండి, త్వరగా అట్లాంటి ఎంగేజ్మెంట్స్ నాయన కొరకు సిద్ధపడుతున్న బిడ్డ సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితి దయచేయండి, మీరే అనుగ్రహింపచేయండి. త్వరగా కార్యక్రమాల గృహాల్లో జరగడానికి సహాయం చేయండి.
అయ్యా దేశంలో వివాహాల ప్రమాణం తండ్రి మరి సంతోషాలు కలగాలి తండ్రి, గొప్ప గొప్ప సంతోషకరమైన కార్యాలు కుటుంబాలు జరిగించి ఆటలు ఆటంకాలు తొలగించండి, సైతాన్ శక్తి దూరపరచండి అని కీడు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విధంగా దురాత్మ శక్తులు పని చేయకుండా నీ ప్రశస్తమైన దీవెన సంఘం దయచేయండి. ఇగో బాలను బాలకి దీవించండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అయ్యా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అయ్యా ఐటీఐ, పాలిటెక్నికల్ చదువుతున్న ప్రతి ఒక్కరు మీరు, ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, బాగా చదవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా మీరు సహాయం చేయండి. ఎంతో మంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరారు. అయ్యా గొప్ప ఉజ్జీవన ఆశీర్వాదం ఇచ్చింది ఆయన. యేసయ్యా నీ కొందరు రాబోతున్నారు బిడ్డలు అనేకులు నాయన. ఓ క్రిస్టియన్స్ మేక్ ఏ గ్రేట్ ఆఫీసర్స్, క్రిస్టియన్స్ మేక్ ఏ గ్రేట్ డాక్టర్స్, క్రిస్టియన్స్ మేక్ ఏ గ్రేట్ ఇంజనీర్స్. నాయన క్రైస్తవ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి, సమాజాన్ని శాసించే శాసనకర్తలుగా బిడ్డల్ని అనాయింట్ చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ప్రార్థన ఎవరైతే కోరిన చేసిన ప్రతి బిడ్డను దీవించు నాయన. సమర్థన తీసేయండి, భక్తిని తీసేయండి, అయ్యా అహంకారం తీసేయండి, గర్విష్ఠతను తీసేయండి. తల్లిదండ్రులు లోబడి, పెద్దలు లోబడి, నీకు లోబడి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి. ఎవరు సహోదరులు దయచేయండి. కుటుంబాంతరంగా కూడా అభిషేకం దయచేయండి. రాత్రి కలిసి మాట్లాడి గ్రామాన్ని దీవించండి. అయినా దైవ పరిచయం మీరు ఆశీర్వదించండి. అయా మీకు వందనాలు తండ్రి. కలదోషం మాట ఉదయం కలిసి భాగ్యం దయచేయమని మరి మా దేశం, మా రాష్ట్ర జిల్లా మండల గ్రామాలను మరొకసారి చెల్లాపిస్తూ మా స్థానికులైన మరి దైవజనులు అలాగే ప్రభుత్వ పరిచయలు మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని జ్ఞాపకం చేసుకోండి. నా పరిచయం అంతా దిగునైనా జేసీఎం టెంపుల్ యూట్యూబ్ ద్వారా, జేసీఎం టెంపుల్ వాట్సాప్ ద్వారా, జేసీఎం టెంపుల్ ఫేస్బుక్ ద్వారా నా తండ్రి నాని పరిచయం ఇంకా నాన్నగా అభివృద్ధి పరచబడి అనేకులు సబ్స్క్రైబ్ ద్వారా, వ్యూస్ ద్వారా ఇంకా వైరల్ అయ్యి ఈ పరిచయం, ఈ ప్రార్థనలు, ఈ యొక్క సువార్త, హీలింగ్, అనేకమైనటువంటి అద్భుతాలు ఈ పరిచయం ద్వారా అనేక మేలుకరంగా పొందుకోవడానికి సహాయం చేయమని, వ్యక్తిగతంగా నన్ను కూడా బలోపేతం అనేక ప్రాంతాలు నడిపించమని, అడుగుపెట్టిన ప్రతి ప్రాంతమును, ప్రతి స్థలాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభువునికి ఆర్పిస్తూ ఈ రాత్రి కూడా వచ్చిన వీళ్ళందరినీ దీవించమని. ఇగో నేను స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. అలాగే ఎంతమంది బిడ్డలు వాళ్ళందరికీ కూడా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకమున మాకు తండ్రి మీ నామ పరిశుద్ధ రాజ్య చేతుల పరమైన భూమి నెరవేరుగా మాదన మెడలాపరం చేసి క్షమించిన ప్రకారం నా పరాక్ష రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమె శక్తి నేర్చేపు ప్రవేశ చేస్తున్న సంప్రదించ అపవాదికులంత నాశనం తండ్రి దేవుని ప్రేమ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన బిడ్డలకు సంఘ పిల్లలందరికీ సకల ప్రజలకు తోడే ఉండి నడిపి కాచి కాపాడలే కాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి పాపం రక్షణ యేసయ్యకు త్వరగా రాబోచున్న యేసయ్యకు హల్లెలూయా.